పెద్దమ్మ తల్లి టెంపుల్లో నా మూవీ ప్రమోషన్స్ చేస్తుంటే ఒక 10 వీడియోస్ తర్వాత నా మైక్ ఆగిపోయింది, అది నేను చూసుకోలేదు. ఈ ముగ్గురికి నా మూవీ పోస్టర్ ఇచ్చి నా సినిమా గురించి చెప్పాను. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసింటారు, అది మూవీ టైటిల్. నేను సూపర్ రాజా. ముగ్గురు మీ ఫేవరెట్ మూవీ అంటే వెళ్తే రైట్ సైడ్ ఆవిడ రంగం అని చెప్పింది, లెఫ్ట్ సైడ్ ఆవిడనేమో ఎందుకంటే ప్రేమంట అని చెప్పింది, మిడిల్ గర్ల్ ఏమో ఏ జవాని ఏ దివాని అని చెప్పింది. ఫస్ట్ రైట్ సైడ్ రంగంలో జీవా చాలా అంబిషియస్ గా ఉంటాడు కదా, కసితోనే అలా విలన్ సైడ్ వెళ్తుంటాడు. సో ఈ సినిమాలో కూడా రాజా క్యారెక్టర్ చాలా కసితోనే ఎలా అయినా సరే సాయి పల్లవిని దక్కించుకోవాలని చెప్పేసి వెళ్తుంటాడు. అండ్ ఏ జవాని హే దివానిలో రణబీర్ కపూర్ దీపికా పడుకొని ఫస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు, మళ్ళీ లాస్ట్ కి ఎప్పుడో కలుస్తారు కదా. ఈ సినిమాలో కూడా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటారు, బట్ విడిపోతారు. అండ్ ఆమె కోసం వెళ్లే జర్నీ సినిమా చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఎందుకంటే ప్రేమంటలో తమన్నా దయ్యం కదా అంటే కాదు కదా ఆత్మ అని చెప్పారు. తమన్నా ఆత్మ ఆమె లేకుండా కూడా కనిపిస్తుంటది. ఈ సినిమాలో కూడా అంటే వీడు ఎంత అబ్సెస్డ్ గా ఉంటాడంటే సాయి పల్లవి గురించి ఎప్పుడు ఆమెనే ఉంటుంది. వీడి మొత్తం దృష్టి అంతా ప్రపంచం మొత్తం చాలా అబ్సెస్డ్ గా క్రేజీగా ఉంటాడు ఆమె అంటే. ఇంకో పాయింట్ కూడా చెప్పాను, అది రివీల్ చేయలేను ఇక్కడ, అది కొంచెం సస్పెన్స్ ఎలిమెంట్ సినిమాలలో. ఇలా చెప్తుంటే వాళ్ళు ఫుల్ గా నవ్వుకున్నారు. ఏ సినిమా పేరు చెప్పినా తన సినిమాతో ఏదో ఒక పాయింట్ పట్టేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలా నవ్వుకున్నారు. అండ్ వాళ్ళ పేర్లు సౌమ్య, నిహారిక, అండ్ థర్డ్ అమ్మాయి స్నిగ్ధ చెప్పిందా వేరే పేరు చెప్పిందా నాకు ఈ యాంగిల్లో అర్థం. మీరు ఎక్కడి నుంచి అంటే ముగ్గురు వరంగల్ అని చెప్పారు. అసలు నాకు దిమ్మ తిరిగిపోయింది. అసలు ఇంత సర్ప్రైజ్ అంటే నాది కూడా వరంగలే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటి అంటే మా ఇంటి నుంచి జస్ట్ 1 కిలోమీటర్ వీళ్ళు కూడా చాలా చాలా పెద్ద సర్ప్రైజ్. అండ్ సినిమాని ఎంకరేజ్ చేయమని చెప్పాను.